ఆపు ఎంతసేపు వాక్యం ఆపు అట. మనకి ఎంత ధైర్యం. మనం వాక్యాన్ని ఎంత గౌరవిస్తాం. వాక్యం అంటే దేవుడే దిగొచ్చి మాట్లాడుతాం. అయితే అర్ధగంట ఎక్కువైందేమో, అంతకే వీనికి కడుపంతా మారిపోయినా, కడుపంతా కాలిపోయినవి, అప్పటికే ఉన్న రోగాలను వచ్చినాయి వీనికి తినకపోవడం వల్ల. అట్లనే వాక్యమును కూడా మనమందరం వడ్డించేంతగా మన దగ్గర ఆహారం ఉండాలి. అందుకే అది మనకు ప్రాక్టీస్ కానీకే అందరితోని వాక్యం చెప్పిపిస్తున్నది. నువ్వు నిద్రలకే లేపి, అమ్మా ఇంట్లో ఏమన్నా అన్నం ఉందా, చుట్టం వచ్చిండు రాత్రి అన్నం పెట్టు అంటే పెట్టేటట్టు ఉండాలి నీ దగ్గర. అట్లనే వాక్యం కూడా అట్లనే ఉండాలి. వాక్యం కూడా నువ్వు రాత్రి నిద్రలకి లేపితే వాక్యం చెప్పంటే చెప్పాలి. నువ్వు దేవుడు లేపుతాడు అట్లా. తెలుసా మీకు? దేవుడు ఒక మంచి విషయం ఒకటి గుర్తు చేశాం. స్పర్జన్, చార్లెస్ స్పర్జన్ బ్రతుకులో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటిదంటే, దేవుడు ఒకసారి ఆయన రాత్రి 1 గంటలకు లేపుతాడు. స్పర్జన్ లేవు 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 అని లేపుతాడు. దేవుడే, లేవు తొందర మొహం కడుకో రెడీగా. ఎక్కడికి ప్రభువా? చర్చిలోకి పదా అంటాడు. రాత్రి 1కి చర్చి తీసి ఉంటుందా? తాళం వేసి ఉంటుంది. ప్రభువా ఇప్పుడెందుకు ప్రభువా? రాత్రి 1 అయింది టైం, ఇప్పుడు ఎవరు ఉంటారు? నేను చెప్పింది నువ్వు మొహం కడుక్కో, లేవు రెడీగా. నువ్వు వాక్యం చెప్పడానికి ఎట్లా రెడీ అవుతావు అట్లనే రెడీగా అంటాడు. ఇది నిజంగా జరిగింది. అప్పుడు సరే ప్రభువా నా దిక్కు మాత్రమే చూడండి అమ్మా, వచ్చి కొడతా నేను. మీకు నా సంగతి తెలియదు ఇంకా మీకు మొత్తం. పాస్టర్ అంకుల్ చాలా మంచోడు, ఆయనకి ఎట్లనే అనుకుంటారు మీరు. నన్ను డిస్టర్బ్ చేస్తే చాలా నేను ఎట్లుంటానో మీకు తెలియదు, మీకు చూస్తారు మీకు. మరి నాకు ఇంకోసారి నాకు రిపీట్గా చెప్తాను. నేను ఒక మంచి విషయం చెప్తున్నా. ఆత్మావేశం ఉన్నాయి, కోపం వస్తే అదంతా మీ మీదకి వస్తుంది చెప్తున్నా. అయితే నువ్వు ప్రసంగానికి పోయేటప్పుడు ఎట్లా తయారవుతావు అట్లా తయారుగా అంటే, మొహం కడుక్కొని లేచి డ్రెస్ వేసుకొని తయారై ఎట్లా ప్రసంగానికి పోయేటప్పుడు ఎట్లా తయారవుతావు అట్లా తయారై షూట్ బూట్ అదంతా వేసుకో. చర్చిలోకి వెళ్ళు అంటాడు. చర్చిలోకి వెళ్ళాను ఈయన దేవుడు చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఆయన కన్ఫర్మేషన్ ఉంది. ఆయన చర్చి తలుపులు తీసి స్టేజ్ మీదకి వెళ్ళంటాడు. వెళ్తాడు, వెళ్ళి ప్రసంగం చేయంటాడు. దేవుడు ఎవరున్నారు ప్రభు? అన్ని కిటికీలు బల్లలు ఇవే తప్ప చీర తప్ప ఏమున్నాయి తండ్రి? నేను చెబుతున్నా, నువ్వు ప్రసంగం చేయి అంటాడు. సరే తండ్రి నీ చిత్తం అని బైబిల్ తెరిచి వాక్యం తీసి ప్రార్థన చేసి 40 నిమిషాలు ప్రసంగం చేస్తాడు. ఖాళీ చీరలు, ఖాళీ బల్లలు, పెద్ద చర్చి, ఒక్కడే ఉన్నాడు. ఆయన ముందు 500 మంది ఉంటే ఎంత గట్టిగా అరిచి ప్రసంగం చేస్తాడో అట్లనే గట్టిగా 40 నిమిషాలు ప్రసంగం చేస్తాడు. స్టార్ట్ చేసి 40 నిమిషాలు గట్టిగా ప్రసంగం చేసిన తర్వాత దేవుడు అంటాడు, ముగింపు ప్రార్థన చేస్తా అంటే, ఆల్టర్ కాల్ ఇవ్వవా? ఎవరికి ఇవ్వాలి తండ్రి ఆల్టర్ కాలు అంటే? నువ్వు ప్రసంగం చేసినావు కదా, ప్రసంగం చేసిన తర్వాత ఎవరెవరు మారు మనసు పొందుతారు, ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు దేవునికి సమర్పించుకుంటారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే రండి, ముందుకు రండి. ఆల్టర్ కాల్ ఇవ్వవా? ఆల్టర్ కాల్ ఇవ్వు అంటాడు. సరే తండ్రి నీ ఇష్టం అని ఆల్టర్ కాల్ ఇస్తాడు. మీలో ఎవరైనా ఇప్పటివరకు దేవుడు మాట్లాడిన మాటలు మీలో కార్యం జరిగిస్తే, మీరు ఇప్పుడే మారు మనసు పొంది ఇక నుంచి మీరు దేవుని కొరకు బ్రతకండి, ఇక నుంచి ఇక పాపము చేయకుండా దేవునికి సాక్షులు నిలబడండి అని అట్లనే ప్రకటిస్తాడు. ముందట కొన్ని 100 మంది ఉన్నారనుకొని దేవుడు చెప్తాడు, ఆయన చేస్తాడు. మీలో ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉన్నారా? మీలో దేవుని మాటలు ఇప్పుడు ఎవరెవరి జీవితంలో కార్యం జరిగించినాయి తెలియజేయండి అని అనగానే మెల్లగా ఎవరుంటారు? ఈయన ఎవరున్నారు తండ్రి నువ్వు ఇట్లా చెప్పమంటావు అంటే ఈయన ఆల్టర్ కాల్ ఇవ్వగానే మెల్లగా 2 చేతులు లేస్తాయి బెంచ్ల మధ్యలోకి.
రెండు చేతులు పైకి లేస్తాయి. అర్ధరాత్రి ఈయన భయపడిపోతాడు. ఈయన భయపడతాడు. భయపడి ఎవరు మీరు, ఏంటిది తెచ్చారు? ఆయన సంతోషానికి అడ్డు ఉండదు. అంటే దేవుడు ఎంత క్వీన్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయనను. అప్పుడు వాళ్ళు వచ్చి ముఖాల మీద పడి ఏడుస్తారు. అయ్యా, నేను ముందుకు వచ్చే ధైర్యం మాకు లేదు. మేము కరడు కట్టిన దొంగలము. చర్చిలో ఏమైనా దొరుకుతుందేమో అని ఆ కిటికీలకించి దుంకొచ్చినాం. దుంకొచ్చి ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో దోచుకొని పోదామనుకునే లోపు డోర్ సప్పుడు అయిందని బెంచ్ల కింద దాక్కున్నాం. మేము నిజముగా మీరు చెప్పిన మాటలు మా హృదయానికి తాగిలినాయి. మేము మారు మనస్సు పొందుతున్నాం. ఇక నుంచి దొంగతనం మేము మానేస్తున్నాం. ఇక నుంచి దేవునికి సాక్షులుగా బ్రతుకుతామన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఆ దేవుడు ఇప్పటికి ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆ స్పర్శ, ఆ అనుభూతి తెలియని ప్రజలు ఉన్నారు చుట్టూ. తెలియని ప్రజలు, ఆ అనుభూతి తెలియదు, ఆ ఎక్స్పీరియన్సెస్ లేవు. దేవునితో నడవడం, దేవునితో మాట్లాడడం, దేవుని స్వరం వినడం, దేవుని కొరకు జీవించడము అనేటువంటి ఈ అనుభూతులు లేక ఏదో బ్రతికేస్తున్నారు అంతే. ఆయన కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశాడు. చార్లెస్ స్పర్జన్ ఆయన బోధకులకే బోధకుడు. ఆయన ప్రసంగాల రాజు అనే పేరుంది ఆయన. ఏమండి, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనే బిరుదంకితం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఏమండి, ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది చెప్తున్నా. మనము ప్రార్థన అని చెప్పుకుంటున్నది వేరు. ప్రార్థనను చేసి దాని చేత అనుభవించిన భక్తులు కొద్దిమంది ఉన్నారు భూమి మీద. అలాంటి వాళ్ళలో మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, హన్నా ఉన్నది, అన్నా ఉన్నది. ఏమండి, అలా కొంతమంది భక్తులు ఉన్నారు. ఏలియా ఉన్నాడు. మనము తెలిసిన ప్రార్థన వేరు, మనం ఎరిగిన ప్రార్థన వేరు. ప్రార్థనలోనే ఉన్నత స్థితిలో దాని అనుభూతిని చెందిన వాళ్ళు వేరు. ఒక ముంగమూరి దేవదాసయ్య గారు, ఆయన రోజు రాత్రి దేవుని ముఖాముఖి చూసి ప్రార్థన చేసేటోడు. పరలోకం నుంచి దేవుడు దిగొచ్చేటోడు. ఈయన కొండ మీదకి ఎక్కటోడు, దాని పేరు సూది కొండ. అక్కడ దేవుడు ఈయన రాత్రంతా మాట్లాడుకునేటోళ్ళ. భూమి మీద నిజముగా ఎవరైనా దేవుని మీద భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ప్రార్థిస్తే వాళ్ళ దగ్గరికి దిగి వచ్చి ముచ్చటించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును. అలా అనేక మందితో మాట్లాడాడు ఆయన, మాట్లాడుతాడు ఇప్పటి వరకు. కానీ అంతగా ఆయనను హత్తుకొని ప్రేమించి గౌరవించి ఆయన కొరకు బ్రతికే వాళ్ళ కొరకు వెతుకుతున్నాడు ఆయన. అందరూ ఎంతసేపు హలో అని బాయ్ చలో అనుడే తప్ప ఆయనతో కలిసి నడవాలనుకునే ఒక హనోకు లాంటి వాళ్ళు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. నాకు ఒక అయ్యగారు కాల్ చేసి, నేను కార్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాను. అదేంటిది, ఒక్కనివే ఉన్నావు, ఒక్కనివే పోయినావా, ఎవరున్నారు నీ పక్కన అని అడిగింది. అంటే యేసుప్రభు ఉన్నాడు అని చెప్పి. ఒక్కనే ఉన్నాడంటే నవ్వుతుండే ఆయన. యేసుప్రభు ఉన్నాడా, సంతోషం. అయితే మిగతా కొంతమంది యాడున్నారు అంటారు. కొందరు ప్రార్థన పరులు అట్లా అన్నారు. ప్రార్థన పరులు అట్లా అన్నారు. నా కార్లో ఎప్పుడు ఒక్కని ఓడిని. అయితే ఈ లోకంలోకి చూసేటోళ్ళకు నేను ఒక్కనిగా కనబడతాను. ఏమండి, కనీసం ఇద్దరం లేదా నలుగురం పోతుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక ఆయన ముందట, ఇద్దరు వెనుక కూర్చుంటారు, నేను డ్రైవింగ్ సీట్లో ఉంటాను. నలుగురం పోతున్నాం. మేము కాలికి ఎందుకున్నా, కారు కాలికి ఎందుకు పోతున్నా అనుకుంటాను నేను అప్పుడప్పుడు. ఆయన కాల్ చేసి ఒక్కనే ఉన్నంటే, ఒక్కనే లేని అయ్య గారు యేసుప్రభుల వారు ఉన్నారు పక్కకని చెప్పి నవ్వుతున్నాడు ఆయన. ప్రార్థించి, ప్రభా ఎప్పుడన్నా నాకు భయం అయితే ప్రభా నువ్వు పక్కచ్చి కూర్చో అని పోతుంటా. ఆయన యేసుప్రభు ఉన్నాడు నా పక్కన అనుకునే ఫీల్ అయిపోతుంటాయి. కానీ ఒక్కనే ఉన్నావా, ఒక్కనే నేను ఎందుకున్నా, ఎందుకుంటా ఒక్కనే నేను, ఒక్కళ్ళం లేవు. కొంతమంది ఇంటి నిండా 10 మంది మనుషులు ఉన్నాము కూడా బిక్కు బిక్కుమని బతుకుతారు.
అమ్మా అయ్యా ఎక్కడి నుంచి భయము, ఆందోళన, నిరాశ, నిస్సత్తువ, ఆందోళన బ్రతుకుతుంటారు. అదేం బ్రతుకో ఏమో. ఏమండి, ఎడారిని కూడా సెలయేరుగా మార్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, ఒక్కడిని 1000 మందిగా మార్చే దేవుడు ఆయన కదా. అయితే నేను నమ్మి బాప్తిసం పొందినప్పటి నుంచి కూడా నాకు అన్య భాషల్లో ప్రార్థించడం అలవాటు. ప్రభు ఒక మాట అన్నాడు, ఈ మధ్య నేను చదివితే కూడా నాకు అది ఒక వండర్ఫుల్గా కనబడ్డది. ఏంటిదంటే, రహస్యమందు చూచు నీ తండ్రికి కనబడేటట్టు నువ్వు ప్రార్థన చేయంట. నా ప్రార్థన ఎవ్వరికి కనబడదు. నేను ప్రార్థన చేస్తలేనే అనుకోవాలి అందరూ, కానీ దేవునితో నేను ప్రార్థన చేస్తుండాలి. ఒక ఆయన అన్నాడు నన్ను చాలా ఒక 10 ఏళ్ళ కింద, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుడు కనబడతలేదు, ప్రార్థన చేసుకోరా మీరు అంటే, నీకు కనబడకుండా చేయాలని, ముందర మొక్కరికి చేయాలని ప్రార్థన అంటే వాళ్ళ ఆయన కళ్ళకు దేవుడు చూసినాను కాదు, నీవు చూడు చేయాలని ప్రార్థన. ఇది దేవుని ముందు తేలాలి. అయితే ప్రార్థన ఒక వ్యక్తి చేస్తున్నాడో లేదో అతడు ముఖాల మీద ఉండి చూసేది కాదు. కొంతమంది ముఖాల మీద ఉండి మస్తు ప్రార్థన చేసి ఘోరమైన పాపాలు కూడా చేస్తారు. మస్తు ప్రార్థన చేస్తారు, అందరు చూడనీకి. వాళ్ళ నోట్ల బూతులు ఉంటాయి, వాళ్ళ ప్రవర్తనలో అపవిత్రత ఉంటుంది, వాళ్ళ వ్యవహారంలో అన్యాయం ఉంటుంది, అవినీతి ఉంటుంది. మరి వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో ఏమో మనకు తెలియదు. కానీ కొంతమంది ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడరు, కానీ వాళ్ళ బ్రతుకులో నీతి, న్యాయం, పరిశుద్ధత, యథార్థత, దేవుని కొరకు మహిమార్థంగా బ్రతికిన బ్రతుకుంటుంది. వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండకపోవడం ఏంటిది? వాళ్ళ జీవితంలో పరిశుద్ధత ఉండకపోవడం ఏంటిది? వాళ్ళ జీవితంలో దేవుడు ఉండకపోవడం ఏంటిది? దేవుడు ఉండి నడిపిస్తుంటుంది. అట్లా అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు ఇంట్లో ఆహారము లేకుండా వెలవెలబోతున్నటువంటి ఇళ్ళెన్నో, ఇంట్లో చిన్న లైటు లేకుండా వెలవెలబోతున్న చీకట్ల పాలవుతున్న ఇళ్ళెన్నో, ఇంట్లో సువాసన లేకుండా ఉన్న ఇళ్ళెన్నో. ఇవన్నీ ఆధ్యాత్మికంగా వాక్యం అనే ఆహారం ఉండాలి, వాక్యం అనే నీరు ఉండాలి, ప్రార్థన అనే నూనె ఉండాలి, వాక్యం అనే భోజనం ఉండాలి మన ఇంట్లో, దైవ స్తుతి అనే సువాసన ఉండాలి మన ఇంట్లో, నీతి న్యాయములు ఉండాలి మన ఇంట్లో. ఎప్పుడు అవి ఉండాలంటే దేవుడే దిగి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎప్పుడు దిగొస్తాడు? ఆయన మాట వింటే దిగొస్తాడు ఆయన. మన ఇంట్లో ఆయన ఎట్లా చేసినా ఆయన మాట విని చేస్తే మన ఇంట్లో దైవ ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరియమ్మ చెప్పింది, అయ్యలారా యేసు మీతో చెప్పింది చేయండి. మన గృహాలు ఆయన చెప్పింది చేసేటట్టుగా ఉంటే మనలను తలదన్నట్టు ఎవడు ఉండడు. ఎందుకంటే చేసేదంతా సర్వం యేసయ్య చేస్తాడు కనుక మనలను తలలాగుంచుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. తలలాగా ఉంచుతాడు ఆయన. మన కుటుంబాలు తలలాగా ఉండాలి. నిత్యము అనుదినము మన ఇంట్లో నుంచి స్తుతి పోవాలి దేవునికి. అనుదినం ప్రార్థన ఉండాలి మన ఇంట్లో, అనుదినం వాక్య పఠనం ఉండాలి మన ఇంట్లో, అనుదినం మన ఇంట్లో సువార్త ఉండాలి, అనుదినం వాక్య భోజనం ఉండాలి మన ఇంట్లో. అప్పుడు యేసయ్య మనతోనే మన ఇంట్లోనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థిస్తే జవాబు వస్తుంది, అనారోగ్యంతో ఉంటే స్వస్థత వస్తుంది, ఆర్థిక ఇబ్బందులలో ఉంటే ఆర్థిక సహాయము దొరుకుతుంది. నీకు ఏది కావాలో అది ఇస్తాడు, ఏది కావాలో అది ఇస్తాడు. సమయోచితమైన సహాయం దొరుకుతుంది దేవుడు మన దగ్గర ఉంటే. గనుక ఆయన మాట వినడానికి మరొకసారి మనం తీర్మానం చేసుకుందాం. ఆయన మాటను మించింది విశ్వంలో ఏది లేదుగా. అదే అల్టిమేట్. సైతాన్ గాడు మనలను మోసం చేసి చాలాసార్లు దేవుని మాట వినకుండా మనలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు. ఆ మోసం నుంచి మనం బయటపడాలి. యేసును మించిన వాడు ఎవడు లేడు ఈ లోకంలో, గొప్పవాడు ఆయననే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిజమైన దేవుడు, దేవతలకే దేవుడు. ఆయన మనలను ప్రేమించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. అతి త్వరలో రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలన్నీ, మనకు తెలిసిన మాటలన్నీ పాటించి నెరవేర్చిన వారమై ఉండాలి. అలా ఉన్నప్పుడు మనలను మించిన ధన్యుడు ఎవ్వరుండరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి కుటుంబముగా మనలను మనం కట్టుకొని దీవించబడదాం. రండి, దేవుడు మనకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభువును స్తుతించండి. నిద్రొచ్చే వాళ్ళందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యో దేవుని స్తుతించండి. మనం దేవుని స్తుతించడానికి వచ్చినాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి ప్రభువు గొప్ప వాడును, అధిక ప్రభువు గొప్ప జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు ఆయనే భక్తిహీనులగుచును, దీనులకు అందాయనే సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము
పర్వతములలో గాటిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. ఆహారం తానీయును. దేవునికి యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు దేవునికి స్తోత్రము. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మము. గోధుమ పంటతో నిన్ను తృప్తిగాను చును. మంచి గోధుమ పంటలో నిన్ను తృప్తిగాను చును. దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము. గానము చేయుటయే మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము దేవుని స్తుతించుదాం. దేవుడు చేసిన వేలులను బట్టి, దేవుడు చేసిన కార్యములను బట్టి, దేవుడికి చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరము దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేవుడు మాత్రమే స్తుతి నొందదగినవాడు. మన దేవుడు మాత్రమే స్తోత్రార్హుడు. మన రక్షకుడైన యేసు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఎవరు లేరు పరిశుద్ధులు. అందరూ పాపులే. దేవతలు అనబడిన వారు పాపులే, మనుషులు పాపులే, అందరూ పాపులే. దయ్యాలు కూడా పాపులే, దయ్యాలు కూడా అపవిత్రమైనయే. కనుక దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనను మనం స్తుతించాలి, ఆయనను గణపరచాలి.
ఆయన ఘనత చెల్లించాలి మనం. దేవానికి స్తోత్రం, 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 దేవానికి స్తోత్రం. దిగిదా మా బ్రతుకులలోనికి మీరు దిగిరండి ప్రభువా, మా జీవితాలలోనికి మీరు దిగిరండి ప్రభువా, మా కుటుంబంలోనికి దిగిరండి ప్రభువా, ఈ గృహంలోనికి మీరు దిగిరండి ప్రభువా, ఈ గృహమును మీరు ఆశీర్వదించండి ప్రభువా, ఈ గృహమును మీరు దీవించండి ప్రభువా, ఈ గృహంలో మీరు స్వస్థపరచండి ప్రభువా, ఈ గృహమును ఆర్థికంగా దీవించండి తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీ ఆశీర్వాదం గృహంలోనికి వచ్చును గాక. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యజమానికి ఈ యొక్క బిల్డింగ్ యజమానికి రక్షణ కలుగును గాక, ఈ చుట్టాల బంధువులకు రక్షణ కలుగును గాక, ఈ కుటుంబానికి రక్షణ కలుగును గాక, నిత్య రక్షణ సత్య రక్షణ కలుగును గాక. అయ్యా నీకు సంపూర్ణ రక్షణ కలుగును గాక. అయ్యా మీరు దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఇక్కడికి వచ్చిన వారందరూ దీవించబడుదురు గాక, పిల్లలు పెద్దలు వృద్ధులందరూ దీవించబడుదురు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీరు దీవించి మీరు ఆశించి మీరు వాడుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల తండ్రి, దయగలిగిన దేవా, దయామేడ కరుణామేడ మీకు స్తోత్రం తండ్రి. మీరు దీవించి ఆశించండి, విన్న మాటలు మందిరంలో ఫలింపచేసి ఆశించండి. సాతాన్ని ఎత్తుకొని పోకుండా మేము జాగ్రత్త పడడానికి సాయం చేయండి. మీరు బలపరిచి వాడుకొని మన వందనాలు స్తోత్రం చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.